అందరికీ నమస్తే అండి. అరుణ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేశవర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో టమాటా పచ్చడి చేసుకుంటాం కదండి, అలాగే కోడిగుడ్లు కూడా ఉపయోగించి టమాటా పచ్చడి అనేది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. మనకు కావాల్సింది కోడిగుడ్లు ఒక 6, టమాటాలు 1 కేజీ, ఆవాలు 2 స్పూన్లు, మెంతులు 1 స్పూను, ఉప్పు 200 గ్రాములు, కారం 150 గ్రాములు, చింతపండు 140 గ్రాములు, పసుపు 1 స్పూను, తాలింపు గింజలు రకానికి 1 స్పూన్ చొప్పున, ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర అంటే కొద్దిగా తీసుకుని సరిపోతుంది, పచ్చిపప్పు ఇవి 3 స్పూన్లు, జీలకర్ర 1/2 స్పూను, ఈ ఎల్లుల్లిపాయ గబ్బాలు అనేది ఒక 6 కానీ మీరు ఎక్కువ తినాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఉల్లిపాయ 1, పెద్ద ఉల్లిపాయ అయితే పెద్దదైతే 1 అండి, చిన్నవి అయితే 2 తీసుకోండి. కరివేపాకు కొద్దిగా దూసించుకోండి. ఎండుమిరపకాయలు ఒక 5-6 తాలింపులోకి, 1 స్పూన్ ఏమో ఇంగువ. ఇవి మీరు సిద్ధం చేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ కావాలని ఎక్కువ వేసుకోవచ్చు అండి. కొంతమంది 40-50 గ్రాములు కూడా వేసుకుంటారు. కర్బాలు చక్కగా ఈ తాలింపులో వేసుకొని అవి పచ్చడిలో కలుస్తాయి. కాబట్టి మీరు ముందుగా చేయాల్సింది ఏమిటంటే, ఒక కళాయి లాంటివి తీసుకొని దానిలో ఈ మెంతులు, ఆవాలు 2 స్పూన్లు, మెంతులు 1 స్పూను చక్కగా లో ఫ్లేమ్లో శుభ్రంగా వేపండి. వేపిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక అదే కళాయిలో కానీ దేనిలో కానీ మీరు కొద్దిగా నూనె అనేది, మనకి ఈ ప్రాసెస్లో ఈ పచ్చడికి ఒక 400 గ్రాముల నూనె పడుతుందండి. 300 నుంచి 400 గ్రాముల వరకు మీ ఇష్టం. ఇప్పుడు మీరు కళాయిలో కొద్దిగా 3 స్పూన్లు నూనె వేసుకొని టమాటాలని శుభ్రంగా కడిగి సరిపడా ముక్కలు కోసుకొని మీరు నీళ్లు విదిలించిన తర్వాత దానిలో వేసుకోండి. దానిలో వేసుకొని దానిలోనే మీరు మూత పెట్టి చక్కగా మగ్గనివ్వండి. టమాటా పచ్చడి టమాటాలన్నీ చక్కగా మగ్గనివ్వండి. కదిలిస్తూ చక్కగా లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి. ఇలా బాగా మగ్గిన తర్వాత దానిలో 1 స్పూను పసుపు, మీరు వేయదలుచుకున్న సాల్ట్ అనేది వేయండి. వేసిన తర్వాత బాగా కలిపి కొద్దిసేపు ఉంచి పక్కన పెట్టండి. అది మీకు ఆల్రెడీ మెత్తగా అయిపోతే మిక్సీలో వేయక్కర్లేదు. లేదు మెత్తగా అవ్వలేదు అనుకుంటే మిక్సీలో ఈ టమాటా మీరు వేపినది, కారము, అలాగే చింతపండు 140 గ్రాముల చింతపండుని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచండి. అది కూడా అందులో వేసి మొత్తం మిక్సీ పట్టండి. ఈ తాలింపు గింజలకు సంబంధించినవి కాకుండా మిగిలినవన్నీ పక్కన పెట్టండి. మీరు తర్వాత టమాటాకు సంబంధించిన మొత్తం మిక్సీ వేసుకొని ఆ టమాటా పచ్చడికి సంబంధించినంత సిద్ధం చేసుకున్నారు కదా. ఇప్పుడు తర్వాత ఏం చేస్తారంటే, అదే కళాయిలో వేరే కళాయిలో మీరు కొద్దిగా నూనె వేసుకొని కోడిగుడ్లని 6 గుడ్లని పగలగొట్టి బాగా 2 సొనలు బాగా కలిసిపోయేటట్టుగా బాగా కలపండి. బాగా కలిపి మీరు పొయ్యి మీద నూనె వేడెక్కిన తర్వాత దానిలో పోసి చక్కగా మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. ఆ కోడిగుడ్డుని బాగా ఉడకనివ్వండి. దాన్ని మీరు ఏం చేస్తారంటే, మీరు శుభ్రంగా దాన్ని ఉడికింది లేని మీకు తెలుస్తుంది కదా, మీరు దాన్ని తీసి తిరిగేసి చక్కగా రెడీ చేసుకొని పెద్ద ముక్కలుగానే ఉండనివ్వండి. మరీ చిన్న సన్న ముక్కల కింద కాకుండా కొద్ది పెద్ద ముక్కలుగా ఉంచుకోండి. పొయ్యి మీద కళాయి అనేది పెట్టి నూనె ఒక 3 స్పూన్లు వేసుకొని దానిలో తాలింపు గింజలు వేసుకోండి. అవి సరిపడా చక్కగా వేగిన తర్వాత కరివేపాకు వేగిన తర్వాత వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ఇంగువ ఇవన్నీ వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ మీరు టమాటా పచ్చడి సిద్ధం చేసుకున్నారు కదా, అవి దానిలో అప్లై చేయండి. మీరు అప్లై చేసిన తర్వాత కొద్దిగా 1 నిమిషం ఆగిన తర్వాత మీరు కోడిగుడ్డు మీరు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నారు కదా, దానిలో వేసి కొద్దిగా నిదానంగా కలిపి కొద్దిసేపు 1 నిమిషం 2 నిమిషాలు ఉంచి దగ్గర కలిపి పక్కన పెట్టండి. ఈ నూనె అనేది మీరు కావాల్సినంత వరకు సుమారు 300 నుంచి 400 గ్రాములు పడుతుందండి. అది మీరు వేడి చేసుకొని చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో చక్కగా కలిపి ఒక గాలి కంటైనర్లో పెట్టుకుంటే మీరు మన టమాటా పచ్చడి
ఎలా నిలువ ఉంటుందో ఈ కోడిగుడ్డుతో టమాటా పచ్చడి కూడా అలాగే నిలువ ఉంటుంది. ఇది మనం కోడిగుడ్డుని నూనె వేసి ఉడకబెడుతున్నాం. ఉడకబెట్టిన తర్వాత దీన్ని మనం అవకాశం ఉంటే తాలింపులోనే వేసేసుకోవచ్చు. తాలింపులో ముందు వేసుకొని ఏగిన తర్వాత పచ్చడి కలుపుకోవచ్చు. ఏదైనా సరే దానిలో ఉన్న పచ్చి అనేది పోవాలి, అప్పుడు మీకు నిలువ ఉంటుంది. ఇలా చేయండి. ముందేనే వేసుకోవచ్చు, తర్వాతనే వేయచ్చు. తర్వాత వేస్తే 2 నిమిషాలు ఉంచాలి. ముందు అది ఎగిపోయిన తర్వాత వేస్తే టమాటా పచ్చడి వేసి దింపేసుకుంటాం. మీరు అది వీలుని బట్టి చేయండి. ఇది ప్రాసెస్ అండి. మీకు కావాల్సిన దినుసులు కూడా అన్ని వివరంగా చెప్పాం కదా. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము ఇటువంటి వీడియోలు మరీ ఎన్నో అందించడం కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.